నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం తెలియజేస్తూ వేళ కరెంట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్య శ్రీలతో విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఆ! ఈ వీడియోలో వచ్చేసి కర్కాటక రాశి గురుగారు. ఆ! ఈ కర్కాటక రాశి వారికి ఒకవేళ మాకు టైం బాలేదు, ఆ! అస్సలు అభివృద్ధి అనేది చూడలేకపోతున్నాము, ఆ! ఎదుగుదల లేదు, లేకపోతే సంతానం కలగట్లేదు, వివాహం అవ్వట్లేదు, ఇలా ఆ! ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది. అవును. అలాంటప్పుడు వాళ్ళ రాశికి తగ్గట్టు దైవారాధన కానీ, లేకపోతే క్షేత్రానికి కానీ వెళ్తే వాళ్ళ జీవితం మారుతుంది కదా! సో, ఈ కర్కాటక రాశి వారికి తప్పకుండా. సంబంధించిన దైవారాధన గురించి తెలియజేయండి గురుగారు. కర్కాటక రాశిని చూసుకున్నట్లయితే అండి, పునర్వసు నక్షత్రం 2, 3, 4 పాదములు, అవును. ఆశ్ర పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, హ్మ్. మరియు ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో ఉన్నవారు ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారు. మెయిన్‌గా ప్రధానంగా పునర్వసు 4, ఆ! పుష్యమి, ఆశ్లేష. పునర్వసు అవును. నక్షత్రం 4వ పాదంలో ఉన్నవాళ్ళు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం ఉన్నవాళ్ళు కర్కాటక రాశిలోకి వస్తారు. ఈ కర్కాటక రాశాధిపతి చంద్రుడండి. అదే. వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుత వర్తమానంతో చూసుకున్నట్టయితే ఎవరో చెప్తారు, జన్మస్థానంలో గురుడు ఉన్నాడు, 1,00,000 దోషాలు పోతాయి. హ్మ్. జన్మస్థానంలో గురుడు ఉంటే అది కాకుండా కూడా భాగ్యంలో శని, హ్మ్. అష్టమ శని కూడా వెళ్ళిపోయిందంటే వీళ్ళ ఓకే. రాహుకేతువు వదలటం లేదు. ఇక్కడ ధనస్థానంలో కేతువు, సప్తమంలో రాహు ఉండడం మీద ఆ! భారీ వైపు ఆస్తి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి కర్కాటక రాశి వారికి. ఏ మూలంగా ఓకే. అని చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరూ ఆడపిల్లలు ఉండడం కానీ, హ్మ్. లేదా ముగ్గురు ఆడపిల్లలు జన్మించడం కానీ, హ్మ్. భారీ వైపు ఆస్తి కలుస్తుంది. ఎవరైతే ఈ కర్కాటక రాశిలో జన్మించుంటారో హ్మ్. వీరికి ధనాధిపతి కేతువు ప్రస్తుత వర్తమాన దశలో గోచారంలో సప్తమంలో రాహు యొక్క సంచారించడం వల్ల హ్మ్. కాలసర్ప దోషం ఏర్పడింది. ఇప్పుడు ఈ కర్కాటక రాశికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఓకే. యొక్క సంవత్సరంలో హ్మ్. వీరు ఈ నామపరంగా తీసుకుంటే నామపరంగా ఏమొస్తాయి గురుగారు? తీసుకున్నట్లయితే హా హీ హే హో అని వచ్చి అహకారం పేరు మీద ఓకే. హరిణి అనే పేరు మీద, హర్షిణి అనే పేరు మీద, హ్మ్. హరీష్ అని పేరు మీద, స్టార్టింగ్ అక్షరాలు హా మీద హర్షవర్ధన్ అనే ఉంటాయి. పేరు మీద, లేకపోతే హ్మ్. దేవేంద్ర అని పేరు మీద, దామోదర్ అని పేరు మీద, దా కూడా. ఆ హా, దా. హా ఓకే. దా అన్న హ్మ్. అక్షరాల మీద ఎక్కువగా ఉంటాయి. హ్మ్. ఇంకేమైనా సరే హర్షిని హాస్పిటల్, హ్మ్. హ్మ్. లేకపోతే హా అనే అక్షరంతో ఎవరున్నాయి కర్కాటక రాశిలోకి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఓకే. నామకరణ రీత్యా ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు చాలా మంది. అలా వీళ్ళు ఎలా పెట్టుకోక ఉంటారు మామూలుగా గురుగారు? వీరి యొక్క మనస్తత్వాలు చాలా సున్నితమైన మనస్తత్వాలు, ఎవరికి అపాయం చేయకుండా ఉంటూ ఉంటారు. హ్మ్. వీళ్ళ జోలికి వస్తే వదలరు. ఓకే. ప్రధానంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి చాలా సున్నితమైన మనస్తత్వం, ఎక్కువ హ్మ్. దానం చేసి గుణం ఎక్కువగా ఉంటూ ఉండడం. హ్మ్. అది కాకుండా వీళ్ళు ఆర్థికంగా స్థిరపడడం చాలా తక్కువగా ఉంటుంది ఈ ఓకే. కర్కాటక రాశి వారు. ప్రధానంగా చదువు రీత్యా విద్య ఎందుకు చూసుకున్నట్టయితే అత్యద్భుతమైన ఫలితాలు ఉండి వీళ్ళు ఒక్కసారి చూస్తే పట్టేస్తారు. హ్మ్. కానీ డెవలప్మెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందువల్ల ఆగుతున్నాయి అని చూసుకున్నట్లయితే చెప్పడం జరిగింది ఇందాక. చంద్రుడి యొక్క ఆ! అధీనంలో జన్మించడం జరుగుతుంది వీళ్ళు. కర్కాటక ఓకే. రాశికి రాశాధిపతి చంద్రుడు. హ్మ్. అందుకని పగలు ఒక పూట, హ్మ్. మధ్యాహ్నం ఒక పూట, రాత్రి ఒకలాగా ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళ మనస్తత్వం. ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుందాం అన్న వ్యక్తి ఆటోమేటికల్లీ మళ్ళీ చదవలేమో ఫిజిక్స్, కెమిస్ట్రీ అని ఎంఈసీలోకి మారిపోవడం. ఓకే. లేదా మ్యాథమెటిక్స్‌కి భయపడి మళ్ళీ బైపీసీకి వెళ్ళిపోవడం. ఓహ్! ఒక హ్మ్. గోల్ నిర్ణయించుకొని గోల్ 9థ్ అండ్ 10థ్‌లో ఇంటర్మీడియేట్ వచ్చేటప్పటికి మారిపోతుంది ఈ కర్కాటక ఓకే. రాశి వారికి. హ్మ్. యాక్చువల్లీ ఇంట్లో ఇంజినీరింగ్ చదువుదాం అనుకుంటారు. కానీ వీళ్ళు ఆర్ట్స్ గ్రూప్ చేసి బ్యాంక్‌లో కొడితే బాగుంటుందేమో సీఏ చేద్దాం అనుకుంటారు. ఇటు కాకుండా అటు ఓకే. బ్యాంక్‌లోనూ రాకుండా ఇక్కడ సీఏ చేయకుండా ఇట్స్ నాట్ ఎ హ్మ్. జోక్. వాళ్ళేంటంటే అదే. ఇంజినీరింగ్ చేసి ఏదో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే 50, 60,000 జీతం వస్తాయని తల్లిదండ్రుల యొక్క ఆలోచనల్ని హ్మ్. వీళ్ళు వద్దొద్దు నేను మ్యాథ్స్ చేయలేను అని చెప్పి అప్పటికప్పుడు బుర్రను మార్చేస్తారు. మార్చుకుంటారు. లేదు గురుగారు ఇంటర్మీడియేట్ అయింది. ఏ గ్రూప్ తీయాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి వెళ్దాం అనుకున్నవాడు మెకానికల్‌లోకి వచ్చాడు. లేదా ఏ అనుభవం లేకుండా ఆటోమేటికల్లీ సివిల్ ఇంజినీర్ అయ్యి నేను ఆటోమేటికల్లీ 10 మంది కన్‌స్ట్రక్షన్స్ చేస్తాను. డబ్బులున్న వాళ్ళు ఉంటారు. అవును. నాన్న నేను ఆర్కిటెక్ట్ ఇంజినీర్ చేస్తాను. నాకు సివిల్ ఇంజినీర్ చేయాలని ఉంది. అప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరింగ్‌కి వెళ్దాం అనుకున్నవాడు లాస్ట్ మినిట్‌లో వాడికి సీట్ రాకో, లేతే ఈ వ్యక్తి యొక్క మనస్తత్వం మార్చుకుని ఆటోమేటికల్లీ సివిల్ కానీ, ఆర్కిటెక్ట్ ఇంజినీరింగ్ కానీ వెళ్ళే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అంటే ఏంటంటే ప్లాన్స్ ఇవ్వడం, ఆ! కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉండేవాడు ఎవరు అంటే హ్మ్. ఈ కర్కాటక రాశి వాళ్ళండి. ఓకే. ఆ! ఆడవాళ్ళేనా మన హైదరాబాద్‌లో చూసాం. అపర్ణ గ్రూప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ ఉంది. ఆ! ఆవిడ కర్కాటక రాశి జాతకురాలు. ఓకే. ఎందుకు అపర్ణ అని పేరు మీద మేష రాశి వస్తుంది కదా అంటాడు హ్మ్. ఎవరన్నా. ఈ యొక్క ఎవరైతే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో హ్మ్. లేదా ఈ యొక్క బిల్డింగ్స్ కట్టించడంలో ఉన్నారో హ్మ్. సివిల్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కర్కాటక రాశికి చెంది ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఇక పోయినట్లయితే వీరు ఏ
దైవారాధన క్షేత్రానికి వెళ్తే మంచి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇందాక అడిగాను మీరు. అవును గురుగారు. అంటే ఇప్పటివరకు చేశారు కానీ ఫలితం రావట్లేదు. ఉమ్, రకరకాలు చెప్పినవన్నీ చేశారు కానీ ఫలితం రావట్లేదు ఏమనుకున్నట్లయితే, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్, ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో అయినవిల్లి అని గణపతి దేవాలయం ఉందండి. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే అంటే ఓన్లీ పేరేంటి గురుగారు? అయినవిల్లి. అయినవిల్లి. ఆ, ఓకే. ఉమ్, అది అక్కడ కోనసీమ జిల్లా అమలాపురానికి దగ్గరలో ఉంటుంది. ఓకే. ఏ దేవుడు గురుగారు? గణపతి అండి. గణపతి. ఆ, ఉమ్, ఇక్కడ కోనసీమకి దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల దగ్గరలో, అమలాపురం కోనసీమ జిల్లాకి ఒక 10 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. ఈ అయినవిల్లి దేవాలయానికి వెళ్ళి ఎవరైతే సందర్శిస్తారో గణపతిని, ఉమ్, ఇక్కడ పూజాది ఇత్యాది కార్యక్రమాలు కూడా జరుగుతుంది. వాళ్ళ గోత్రనామాల మీద చేస్తారు. ఉమ్, చవితి నాడు మరియు చవితి నాడు అయితే బహుళ చవితి నాడు మరియు శుద్ధ చవితి నాడు కూడా అక్కడ హోమాలు చేయడం జరుగుతుంది. ఆ అక్కడ హోమాలు చేయించుకునే శక్తి లేని వాళ్ళు కూడా గణపతిని ఒకసారి ఎవరైతే ఆ యొక్క కోనసీమ జిల్లాలో ఉన్న అయినవిల్లి గణపతిని సందర్శిస్తారో ఉమ్, వారికి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అక్కడ ఏంటి అంటే ఉమ్, అక్కడ టెంకాయ కానీ ఇచ్చినట్లయితే స్వామి కంటే కొట్టి మనం ఉమ్, ఆ ప్రసాదం స్వీకరించి, ఆ టెంకాయ ఎందుకు కొట్టాలి అని అంటే ఇక్కడ చంద్రుడి యొక్క కర్కాటక రాశి వారికి చంద్రుడి యొక్క అధీనంలో జన్మిస్తారు. రాశి కారకత్వంలో చంద్రుడి అధీనంలో ఉంటారు. కొబ్బరికాయ కొట్టిన వెంటనే మానసికమైన ఇబ్బందులు ప్రాళద్రోళమే కాకుండా ఈ గణపతిని ఎవరైతే ఒకసారి 2 కళ్ళతోటి వీక్షణం చేస్తారో సమస్త దోషాలు పోతాయని చెప్పడం శాస్త్రవచనం. ఈ వేళది కాదండి, అది 17వ శతాబ్దంలో ఉన్న గుడి. ఇప్పుడు 2020లో ఉన్నాం మనం. ఉమ్, అవును కదా. అంటే 2000 సంవత్సరాల క్రిందట ఆ గుడి ఆవిర్భవించడం జరిగింది. ఉమ్, చౌలులు అని చెప్పడం జరిగింది. చౌలులు ఎప్పటి వాళ్ళు అంటే 17వ శతాబ్దం వాళ్ళు. ఈ చౌలులు ఆ గుడికి వెళ్ళి సామ్రాజ్యాన్ని దక్కించుకున్నారు అని చెప్పడం జరుగుతుంది. ఓకే. ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నవారో వారు ఉమ్, ప్రతి సోమవారం, సంవత్సరానికి ఒకసారి వచ్చే సోమవారం నాడు కానీ లేదా పౌర్ణమి నాడు కానీ, ఉమ్, ఏ పౌర్ణమైనా అవ్వచ్చు, సంవత్సరానికి ఒకసారి వచ్చే పౌర్ణమి నాడు కరెక్ట్గా తెలుపు వస్త్రములు దానం ఎవరిస్తారో ఉమ్, ఎవరికి ఇవ్వాలి గురుగారు అని అడుగుతారు. ఇక్కడ ఎక్కువగా మనకు రిజల్ట్ కావాలి అంటే వైదవ్యం చెందిన స్త్రీకి ఎవరైతే వస్త్రదానం, తెలుపు వస్త్రదానం చేస్తారో, ఎగ్జాంపుల్ వీడియోస్ ఉంటారు, అవును గురు. వీడియో హోమ్స్ ఉంటాయి, భర్త లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎవరైతే ఈ తెల్ల వస్త్రం దానం చేస్తారో, చీరలు కానీ లేదా టవల్స్ కానీ ఏదో ఒకటి వాళ్ళు ఉపయోగించి ఇది ఉమ్, ఇచ్చిన ఎడల అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అదే తర్వాత ఏం చేయాలి వీరు? గ్రహాలను చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం నీచ మాంసాలు మానేసి చంద్రుడి యొక్క అష్టోత్తరం చదవాలి. ఓకే. ఉమ్, చంద్రుడి యొక్క అష్టోత్తరం చదివి సంవత్సరానికి ఒక మారైనా ఉమ్, ఒక 10 కేజీల బియ్యం ఉమ్, లేని వాళ్ళకి దానం చేయాలి. ఓకే. బియ్యం దానం చేయడం ఏంటి? సంవత్సరానికి ఒకసారి అని ఎవరైనా అడుగుతారు. ఇక్కడ చంద్రుడికి సంబంధించింది బియ్యం అండి. ఉమ్, ఓకే. తెల్లగా తెల్లగా ఉంటుంది కాబట్టి అది చేయడం వల్ల ఇతని పేరు మీద సంవత్సరానికి 10 కేజీలు. ఎందుకు 10 కేజీలు పెట్టారండి అని అడగచ్చు ఎవడైనా. ఇది నాకు ఇచ్చేది ఏం కాదు. అదే. చంద్రుడి యొక్క జప సంఖ్య 10 చంద్రుడి యొక్క సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఓకే. ఎవరైతే సంవత్సరంలో ఏదో ఒక పౌర్ణమి నాడు 10 కేజీల బియ్యం దానం చేస్తారో వీళ్ళకి అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది. అంటే దానం అంటే గురుగారు లేని వాళ్ళకి ఇవ్వటమా, లేని లేకపోతే వాళ్ళకి గుళ్ళో ఇవ్వాలా? లేని వాళ్ళకి ఇక్కడ గుడిలోనే ఇవ్వాలి, అలా ఏం బ్రాహ్మడికే ఇవ్వాలని లేదు. లేని వాళ్ళు ఉంటారు కదా పాపం, అవును. భోజనం కూడా కొనుక్కోలేని, మన ధాన్యం కూడా లేదా బియ్యం కూడా కొనుక్కోలేని వాళ్ళకి ఇస్తే 100 రెట్లు రిజల్ట్ వస్తుంది. అది కాకుండా తెలుపు వస్త్రమే దానం ఇవ్వడం కంటే చంద్రుడి నుంచి వాళ్ళకి పట్టుకున్న పీడంతా కూడా వదిలిపోతుంది. అదే. ఇంకా ఏడిపించేస్తుంది అన్నప్పుడు ఈ యొక్క అయినవిల్లి గణపతి టెంపుల్కి ఒక మారు వెళ్ళి సందర్శించి సంవత్సరానికి ఒకసారి మాత్రం వెళ్ళాలి. వెళ్ళాలి. కర్కాటక రాశిలో ఎవరైతే జన్మించారో కనీసం అన్ని సార్లు వెళ్ళలేకపోతే ఇప్పుడైనా నిద్ర లేచి, ఎవరైతే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నిద్ర లేచిన, ఎందుకన్నా నిద్ర లేవడం కాదు, ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోవాలి, మేల్కొనాలి అనుకున్నట్లయితే ఇమ్మీడియట్ గా ఒక్క మారు కోనసీమ జిల్లాలో ఉన్న అయినవిల్లి గణపతికి గుడికి వెళ్ళి సందర్శించినట్లయితే వెళ్ళి ఇంటికి వచ్చేయాలా, ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాలా, అదేం లేదు. అసలు మన కళ్ళతోటి సందర్శించుకుని ఇందాక చెప్పడం జరిగింది గత వీడియోలో. అలా కర్కాటక రాశి వాళ్ళు ఎంత వయసు ఉందో అంతసేపు మనం గుడిలో స్పేర్ చేయాలి.
ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళకి 40 30 ఇయర్స్ ఏళ్ళు ఉన్నాయి. అనుకోండి. 30 నిమిషాల పాటు ఉండాలి హాఫ్ అన్ గుళ్ళో. అవరు గుడిలో ఏమన్నా మంత్రం ఉంటుందా ఏమీ గురుగారు? లేదండి. హ్మ్. ఓం గం గణపతియే నమః అనుకుంటూ లేదా కూర్చుంటే చాలు. దైవారాధన చేయడం నాకు నోరు తిరగదు అనుకున్న వాళ్ళు ఓం చంద్రాయ నమః, అంతే. ఓం చంద్రాయ నమః, ఇంకా ఓం అని కూడా ఇష్టం లేదనుకున్న వాళ్ళు చంద్రాయ నమః, చంద్రాయ నమః అని మనసులో ఒక వ వయసుని బట్టి ఆ! ఎంత వయసో అన్ని నిమిషాల పాటు అనుకుంటూ జపం చంద్రాయ చేసుకోవాలి. నమః అని మనసులో అనుకుని ఆసనం హ్మ్. వేసి కూర్చుని చేసి దానం చేయగలం గురువుగారు హ్మ్. అనుకున్నట్లయితే హ్యాపీగా ఒక మారు సంవత్సరానికి ఒక మారు 10 కేజీల బియ్యం మందకాతనుకుని అంతే. ఇచ్చేయాలి. హ్మ్. మళ్ళీ దీంట్లో కక్కుర్తి పడకూడదండి. అవును. మనం తినేదేమో కళ్యాణి బెల్లు వాడుతో హ్మ్. దానం ఇచ్చి వాడికి కోట బియ్యం దొరికింది కదా కేజీ రూపాయికి ఇచ్చారు అవును. గవర్నమెంట్ అని హ్మ్. అలాంటి బియ్యం దానం చేయకూడదు. వాడు తింటే అంత బాగుందిరా అని ఆనందపడాలి. ఇది అంతే. ఎప్పుడైతే పడ్డారో హ్మ్. అత్యద్భుతమైన ఫలితాలు చూడడంలో ఎటువంటి సందేహం లేదు. గురుగారు వీళ్ళు ఆ! వారానికి ఒక్కసారి హ్మ్. వైట్ క్లాత్ యూజ్ చేయడం కూడా చాలా మంచిది. ఓకే. ఏ రోజు యూజ్ వారానికొకసారి. చేయాలంటే హ్మ్. మండే, సోమవారం వీళ్ళకసలు నాడు వైట్ మాత్రం టవలే వాడేసుకున్నా సరిపోతుంది గదా అప్పుడు. హ్యాపీ వైట్ టవల్ జేబులో వాడుకోవచ్చు. పెట్టుకుంటే అత్యద్భుతమైన ఓకే. ఫలితం. నాప్కిన్. ఆ! ఇక చాలా మంది జాతక పరిశీలన లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఏం లేదు. జాతక పరిశీలన అని కాకపోయినా గురుగారు కొంతమందికేందంటే సౌలభ్యం ఉండదు. అంటే ఆ! ఇప్పుడు మా పిల్లలది కర్కాటక రాశి. కానీ వాళ్ళిక్కడ లేరు. ఎక్కడో దూరంగా అంటే వేరే కంట్రీలో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు వచ్చి అయితే చేయలేరు కదా! అవును. ఇప్పుడు వాళ్ళకి వివాహం అవ్వట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వట్లేదు అన్న సమస్య అయితే మనం చాలా మందికి వింటూ ఉన్నాము. అవును. అలా కాక జీవితంలో ఎదుగుదల కూడా లేదు. జాబ్ రావట్లేదు. మా అవునండి. పిల్లల బదులు మేము వెళ్ళొచ్చా అని అడుగుతూ ఉంటారు. తప్పకుండా. అలా వెళ్ళొచ్చా? లేకపోతే వాళ్ళకి ఏం చేయాలంటారు? అంటే వీరు హ్మ్. ప్రత్యేకంగా అంటే ఎవరికైతే సమస్య ఉందో అంటే స్వప్న గారు హ్మ్. వాళ్ళే వెళ్ళాలి. ఓకే. అలా వెళ్ళలేని వాళ్ళు తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు కదా పిల్లలు. హ్మ్. వీళ్ళు ఏం చేయాలంటే ఒక చవితి నాడు హ్మ్. ఎప్పుడండి పాడ్యమిల్లిని చవితినాడు హ్మ్. మన ఆశ్రమం యందు హ్మ్. రాజమండ్రిలో ఓకే. వాళ్ళ యొక్క పిల్లల యొక్క గోత్రనామాల మీద హోమం చేయడం ముందు ఓకే. దైవారాధన గణపతి విపరీతంగా చేయడం ఏమిటి చేస్తారు హ్మ్. అంటే గణపతోపనిషత్తు చేయడమే కాకుండా గణపతి తర్పణాలను ఉంటాయి. ఆ! మొత్తం 444 తర్పణాలు వాళ్ళ పేరు గోత్రం మీద తర్పణాలు వదలడం జరుగుతుంది. ఓకే. అంటే ఒక్కొక్క మంత్రం హ్మ్. గణపతి మంత్రం వచ్చినాడు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతి వర వరద సర్వజనం మే సమానయ స్వాహ హ్మ్. అంటాడు. హ్మ్. ఓం స్వాహ శ్రీం స్వాహ హ్రీం స్వాహ లం స్వాహ రం స్వాహ జం స్వాహ తం స్వాహ అని మొత్తం గణపతికి ఓకే. ఇష్టమైన ఏంటంటే తర్పణ ప్రియుడు. హ్మ్. స్నానం చేయడం అంటే ఇష్టం. అవును. ఆయనకి ఏం చెయ్యాలయ్యా ఆ! గణపతికి ఆ! మీరు మూలమంత్రాలు ఏం చేయక్కర్లేదు. కర్కాటక రాశిలో ఉన్నాడు గురుగారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మా అమ్మాయితోటి, అబ్బాయితోటి లేకపోతే మా భర్తతోటి, భార్యతోటి హ్మ్. అనుకున్న వాళ్ళు హ్మ్. గణపతి రాగి విగ్రహం చిన్నది ఎక్కువది కాకుండా తీసుకుని హ్మ్. మనకి మన స్నానం ఎలా చేస్తున్నామో అవును. అలా నీళ్లు పోసి గణపతికి శుభ్రంగా తడిపేస్తూ స్నానం ఎవరైతే హ్మ్. ఒక 10 నిమిషాల నుంచి పావుగంట చేయించారో హ్మ్. ఆనందపడిపోతాడండి. ఓకే. ఈ ఆ! కర్కాటక రాశి వాళ్ళు ఆ ప్రక్రియ అవధానం చేసి ఆనందపడి ఆయనకి ఇష్టమైంది ఏంటయ్యా చిన్న బెల్లం మొక్క ఆయనకి కాదు ఎలకకి ఇష్టం అవును. తీపి కాబట్టి ఎలక బెల్లం మొక్కకి తింటుంది. హ్మ్. మీకు ఆ! అర్థమైందండి. అందుకని మూషిక వాహనానికి ఒక బెల్లం మొక్క పెట్టి స్వామివారికి స్నానం చేయించి హ్యాపీగా హ్మ్. మళ్ళీ ఎలా ఉండాలంటే మనం ఎలా చేస్తున్నామో గోరువెచ్చని నీళ్ళు లేకపోతే చల్లని మనం ఏం నీళ్ళు చేస్తున్నామో అవి చేయించాలి. ఓకే. మళ్ళీ కుండీలో పట్టి నీళ్ళు అవి కాకుండా ఇంకా కలిగి ఉంది హ్మ్. కొంచెం పచ్చకర్పూరం ఆ నీళ్ళల్లో కలిపి చేయించినట్లయితే మంచి సువాసన ప్రియుడు అయిపోతాడు ఓకే. గణపతి. హ్మ్. ఎంత వాసన వచ్చిందిరా బాబు నా కొడుకు అని ఆనందపడుతుంది తల్లి అయిన పార్వతీదేవి. అదే. ఎప్పుడు అండి హ్మ్. ఇమాజినేషన్ ఊహ చాలా గొప్పదై ఉండాలి అవును. జీవితంలో. మనం హ్మ్. అన్ని సమస్యలు పడడం కారణం ఊహే. అంతే. నేను ఇలా అయిపోయాను నన్ను తల్లిదండ్రులు ఆడికి ఇచ్చేలా చేశారు లేకపోతే దీన్ని చేసుకున్నాను అవును. నా జీవితం అంతా కూడా కష్టాలే అనుకుని వాడి కష్టాలే ఎదురవుతాయి. అదేగా. అలా కాకుండా కూడా నేను ఈ అమ్మాయిని చేసుకున్నాక మంచి అభివృద్ధి చెందాను అవును. లేకపోతే వీడిని చేసుకున్నాక నేను సంఘంలో మంచి గౌరవం వచ్చింది అని తనలో తను ఎప్పుడైతే ఆడదు ఊహించుకుందో అవును. వీడి జీవితం బంగారు బాట అవుతుంది. హ్మ్. అంతే. లేకపోతే ఎడారి బాట అయిపోతుంది. అవును. నేను ప్రాక్టికల్గా చూసింది ఏంటంటే హ్మ్. ఒక రవికుమార్ అన్నవాడు రాజమండ్రిలో అలా ఉండిపోకుండా పలానా ఊరు బాంబే బెంగళూరు హైదరాబాద్ తిరగడానికి కారణం ఏంటి హ్మ్. దాంట్లో లైఫ్ పార్ట్నర్ కూడా కాంబినేషన్ ఉండాలి. ఊర్లో అవును. వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నాను ఇలా ఇలా కానీ నిరుత్సాహపడితే అక్కడే అవును. ఉండిపోతాం. అంతే. అలా కాకుండా ఉత్సాహపరంగా మన సబ్జెక్ట్ 10 మందికి పంచాలి హ్మ్. అన్న ఆశయం ఎవరికైతే ఉందో అంతే. విశ్వవ్యాప్తం చెందుతాడు ఆ వ్యక్తి. అంతే. మీకు తెలియదు ఏముంది తప్పకుండా. పెద్ద పెద్ద దీంతో కులంతో సంబంధం లేదు ఉందంటారా అవును. నాకు తెలిసిన లేదు. కులంతో సంబంధం లేదు. ఎక్కడో
మచిలీపట్నంలో కృష్ణా జిల్లాలో ఉన్న రామారావు గారు ఉమ్, మెడ్రాస్ వెళ్ళి అంతమంది ఎంజీఆర్ వాళ్ళ ముందు పెద్ద పెద్ద తమిళియన్స్ ముందు ఎంత బాగా చేస్తున్నాడో అంటే కీర్తి ప్రతిష్టలు సంపాదించి అది జాతకంలో ఉండడం ఒక ఎత్తు, తనలో తను ఒక ఊహ సంకల్పం, దృఢ సంకల్పం సంకల్పం. అలా ఉండాలంటాను. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళు గణపతిని ఆరాధించండి, అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఇంకా ఏదో సమస్యలతో సతమవుతారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నట్లయితే అమ్మ ఉమ్, ఇది 100కి 100 పాళ్ళు క్షుణ్ణంగా నమ్మిన నమ్మకపోయినా ఎవరైతే చేయించుకుందాం అనుకుంటున్నారో గణపతికి ఉమ్, మూలమంత్రానుష్ఠానంతో సహస్రాభి హోమం జరుగుతుంది. తప్ప- ఏం వాడతావయ్యా అంటే వరి పేలాలే వాడతాం. ఓకే. దీనికి విపరీతమైన లక్షలతో ఖర్చు కాదు. ఆ. ఎవరైతే ఈ కర్కాటక రాశిలో జన్మించి ఉన్నారో ఉమ్, వారు పాడ్యమెల్లిని చవితినాడు పౌర్ణమెల్లిని చవితినాడు నా పీఠం యందు ప్రత్యేకమైన ఉమ్, శ్రద్ధాభక్తులతో గణపతికి ఓకే. పూర్వ సంకల్ప విధానంతో వేద పండితులతో నేను కూర్చుని నా చేతితోటి ఉమ్, లైవ్లో ఎవరైతే కట్టారో వాళ్ళు ఇక్కడ దూరం రాలేదు. 1:1 మళ్ళీ ఉమ్, స్వప్న గారు కట్టారు అంటే 36 ఇటుకలు 2 బస్తాలు ఇసుక వరి పేలాలు నెయ్యితోటి సమృద్ధిగా చేయించడమే నా బాధ్యత. అంతే. ప్రత్యేకంగా రాలేని separate వాళ్ళు గా ఎలాగ చేస్తారు. గురుగారు అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా లైవ్ వీడియోలో వాళ్ళకి సంకల్పం చేయించి హోమం చేయించడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. మీరు కనుక ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి, మీ టైం బాగాలేదు అనిపిస్తుంది అంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్తే అండి.